హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్నాప్స్ బై సార్. ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్ మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గీ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక వీడియోలో చూపిస్తున్న బిర్యానీ స్పైసెస్ అన్నీ తీసుకొని కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై అవనివ్వాలి. ఈ బిర్యానీలో కావాల్సిన వెజిటేబుల్స్ 2 ఆనియన్స్, 3 టొమాటోస్, 5 గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ ముందుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ముందుగా కుక్కర్లో ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇవి ఒకసారి కలుపుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్స్, చిల్లీస్ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా ఒకసారి కలుపుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. టొమాటోస్ కూడా బాగా ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మన బిర్యానీలో మెయిన్ ఇంగ్రీడియంట్ మటన్. ఇది బాగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, ఇంకా మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి. మేము 1/2 కేజీ మటన్ వరకు యాడ్ చేసుకున్నాము. మటన్ వేసాక బాగా కలుపుకోవాలి. మసాలా అంతా మటన్కి పట్టే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ కుక్ అయ్యాక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్స్ వరకు రానివ్వాలి. ప్రెషర్ పోయాక కుక్కర్ ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ముందుగా విజిల్స్ వేయించడం వల్ల పీసెస్ అన్ని బాగా సాఫ్ట్గా కుక్ అవుతాయి. 2 గ్లాసెస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాము. వాటర్ యాడ్ చేసుకున్నాక సాల్ట్ చెక్ చేసుకొని మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ అంతా వేసుకున్నాక స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ మిక్స్ చేస్తే రైస్ బ్రేక్ అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు 2 విజిల్స్ రానివ్వాలి. ఇంట్లోనే యమ్మీగా రెస్టారెంట్ స్టైల్ మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్లో వండుకుంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఈజీగా అయిపోతుంది. ఎప్పుడు చికెన్ బిర్యానీ కాదు, ఇలా మటన్ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. చాలా ప్రాసెస్ చూసి ఈ ప్రాసెస్ ట్రై చేశాను. మటన్ చాలా సాఫ్ట్గా కుక్ అయింది. చికెన్ ఫ్రై రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. వేడి వేడి బిర్యానీ స్పైసీగా చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్నాప్స్ బై ఎస్ఆర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.